హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా ప్రీవియస్ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా మాకు ట్రిప్ ఉన్నది మేము ట్రిప్ వెళ్తున్నామని అదేంటంటే సిరిడి వెళ్తున్నాం అన్నమాట సో సిరిడి దగ్గర ఉన్న దేవస్థానాలు అన్నీ విజిట్ అవ్వాం అవన్నీ ఈరోజు నేను మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఈ ధనుర్మాసంలో నాతో పాటు మీరందరూ కూడాను ఈ వీడియో ద్వారా అన్ని దేవతల దర్శనం చేసుకోవచ్చు సో వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి కొంచెం అయితే వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు ఫుల్ జలుబు అయిపోయింది అనమాట అటు నుంచి వచ్చాక సో వాయిస్ కొంచెం క్లియర్గా ఉండదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మేము స్టేషన్ దగ్గరికి వచ్చినప్పటికి ఆల్రెడీ ట్రైన్ అయితే రెడీగా ట్రాక్ మీద నిలబడి ఉన్నది టైం 10 to 6 అవుతుందన్నమాట ఎర్లీ మార్నింగ్ లెగ్సిపోయాను కదా ఫేస్ చాలా నీరసంగా ఉంది అసలు విషయం ఏంటంటే నాకు ఎక్కడైనా జర్నీ ట్రిప్ ఉంటే నిద్ర పట్టదు మా టెన్షన్ మీద టైంకి లెగలుతానా లేదా అని నిద్ర పట్టదు ఇంకా ట్రైన్లో కూడా నాకు సరిగ్గా నిద్ర పట్టదు ఇంకొక విషయం ఏంటంటే సైడ్ బర్త్స్ వచ్చాయి సైడ్ అప్పర్ బర్త్స్ ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేసి మేము ఇటువైపు వచ్చేద్దామని ప్లాన్లో అయితే ఉన్నానమాట సైడ్ అప్పర్ బర్త్ స్టార్టింగ్ గేట్ దగ్గర అన్నమాట చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా లాంగ్ జర్నీ ఒకటి ఇలా కొంచెం ప్లాన్లో అయితే ఉన్నానమాట ట్రైన్ ఏంటంటే సిరిడి ఎక్స్ప్రెస్ అనమాట ఇక్కడ నుంచి కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము కూడా సాయిబాబాని దండం పెట్టుకుని మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు కానీ ఇంత స్లోగా చెప్పింది సిరిడిలో అయితే గొంతు అరుచుకుని మరి గట్టిగా స్లోగన్ చెప్పినట్టు చెప్తుంది ఆ క్లిప్ ఇప్పుడు నేను తీద్దాం అనుకుంటాను మీ అందరితో షేర్ చేద్దామని బట్ మనకి లోపలికి కెమెరా ఎంట్రీ లేదు కదా ఇంకా మొత్తం ట్రైన్ అంతా ఖాళీ తన సెల్ఫీ స్టిక్ పట్టుకుని మొత్తం వ్లాగ్స్ చేసుకుంటుంది తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టుకోవడానికి ఇంకా మొత్తం ప్రపంచం మాది ట్రైన్ మందే అనుకుని చూడండి మొత్తం ఖాళీ ఇక్కడి నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా సో ఎవరు ఎక్కలేదు అన్నమాట ఆ భోగికి అయితే మేమే ఉన్నాం పక్క భోగిలో అయితే నాకు ఐడియా లేదు మొత్తము ఇది సెకండ్ ఏసీ అన్నమాట మొత్తం మేమే ఉన్నాం ఇంతలో ఇంకెవ్వరు లేరు మేము టికెట్ కాకినాడ నుంచి నాగర్సోల్ వరకే తీసుకున్నాము డైరెక్ట్ సిరిడి టికెట్ కూడా తీసుకోవచ్చు అదేంటంటే నాగర్సోల్ నుంచి సిరిడి వరకు ట్రైన్ మధ్యలో ఆపేసి ఒక 4 hours జర్నీ తీసుకుంటుంది అనమాట అక్కడ కొద్దిసేపు ఆపేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదే మన నాగర్సోల్లో దిగిపోయి సిరిడి వెళ్తే బై రోడ్ మనం 1.5 hours చేరుకోవచ్చు అన్నమాట వాయిస్ కొంచెం తడబడుతున్నాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని కొంచెం కోల్డ్ అయిపోయింది అంతకంటే ఇంకేం కాదు మేము నాగర్సోల్లో దిగి ఇక్కడ నుంచి షేరింగ్ వెహికల్ తీసుకున్నామన్నమాట ట్యాక్సీ ఇందులోని పెర్ హెడ్ 300 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి మన సిరిడికి 1.5 hours జర్నీ అన్నమాట ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఏమీ ఉండదు ఇలాగ షేరింగ్ వెహికల్సే ఉంటుంది వ్యాన్ ఆర్ ట్యాక్సీలోనే మనం వెళ్ళాలి మా అమ్మాయి అయితే ఫుల్ నిద్రపోయింది నాకు నిద్ర వస్తుంది కానీ లొకేషన్ చాలా బాగుందని ఇలా కెమెరా పట్టుకునే కూర్చున్నాను మీ అందరితో షేర్ చేసుకుందాం నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ కదా చాలా బాగుంది లొకేషన్ మీకు ఒక శారీ గురించి తెలుసా పైథానీ శారీ అని ఇక్కడ ఫేమస్ అనుకుంటా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క బోర్డు మీద పైథానీ శారీస్ అని రాసున్నది నేను డ్రైవర్ని అడిగితే ఇక్కడ పైథానీ శారీస్ ఫేమస్ అని చెప్తున్నారు మీ ఆంధ్రాలో కంచిపట్టు ఎలా ఫేమసో మాకు పైథానీ శారీస్ అలాగే ఫేమస్ మేడం ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అన్నమాట ప్రతి ఒక్క షాప్లోని మీకు అవైలబుల్గా ఉంటుంది కావస్తే కొనుక్కోవచ్చు తీసుకెళ్ళనా అంటున్నారు అన్నమాట అప్పుడే వద్దు మార్నింగ్ కదా దర్శనం అంతా అయ్యాక చూద్దాం అంటున్నాను మాటల్లోనే మన సిరిడి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా భక్తి నివాసాలు ఉన్నాయి భక్తులు ఉండడానికి ఆశ్రమాలు అన్నమాట ఉన్నాయి వాటికి కొన్ని ఛార్జెస్ చేస్తారు మేము ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం సిరిడి భక్తి నివాస్లోనే స్టే చేస్తాం అన్నమాట ఇదిగో సిరిడి భక్తి నివాస్కి అయితే మేము వచ్చేసాము ఇక్కడ నుంచి లోపలికి వెహికల్ రాదు మన ఓన్ పర్సనల్ వెహికల్ అయితే లోపలికి వెళ్ళవడం అనమాట ఇవైతే అలౌడ్ ఉండదు ఇక్కడ దిగిపోయి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు గేట్ ఎంట్రన్స్లోనే టీ కాఫీ టిఫిన్ అన్ని స్టాల్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా మేము ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి దిగిన వెంటనే చలి వాతావరణం కదా సో వేడిగా టీ కాఫీ అయితే తీసుకున్నాము ఇక్కడ అంత బాగోదు బయట అంత టీ కాఫీ బాగోదు కానీ సిరిడి లోపల అంటే ఇప్పుడు మేము ఆశ్రమం లోపలికి వచ్చాం కదా ఈ లోపల 5 రూపీస్ పెడితే టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ వస్తుంది టీ కాఫీ అయితే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే అంతగా మనకి నచ్చదు ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము అంటే రూమ్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే మనకి రూమ్ ఇచ్చేసారన్నమాట ఈ ఇయర్ కొంచెం రూల్స్ మారాయంట సో రూమ్స్ అప్పుడే ఇవ్వము 10 o'clock వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు సో మేము 10 o'clock వరకు వెయిట్ చేసాం అప్పుడు రూమ్ ఇచ్చారన్నమాట రూమ్ అలర్ట్ అయింది మాకు ఇక్కడ ఏంటంటే రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అండ్ ఇంకా ఏసీ రూమ్స్ కూడా ఉంటుంది ఇంకా మనం దర్శనం టికెట్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇక్కడే టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు మా వారు దర్శనం టికెట్కి అక్కడ క్యూ కట్టారు అయిపోయినట్టుంది వచ్చేస్తున్నారు
రూమ్స్ ఏంటంటే నాన్ ఏసీ ఏసీ అన్నాను కదా, నాన్ ఏసీ రూమ్స్ అయితే 250, ఇంకా ఏసీ రూమ్స్ అయితే 600 వరకు ఉంటుంది అనుకుంటాను. మొత్తం ఏ నుంచి ఎల్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ రూమ్స్ అన్నీను. 1500 పైన రూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీంట్లోని 300 సమ్ ఏసీ రూమ్స్, మిగతావని నాన్ ఏసీ రూమ్స్ అన్నమాట. ఏసీ రూమ్ గురించి అంత ఐడియా లేదు, ఎందుకంటే ఒక 3 years బ్యాక్ సమ్మర్లో వచ్చాం, అప్పుడే తీసుకున్నాము. ఇంకెప్పుడు మేము డిసెంబర్ జాన్లో వస్తాం కాబట్టి నాన్ ఏసీ రూమ్సే తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే వేడి నీళ్ళు ఇక్కడ అన్ని టైంలో మనకి అవైలబుల్గా ఉండదు, సోలార్ సిస్టమ్ అన్నమాట అంతాను. సో ఎండ ఉంటేనే మనకి వేడి నీళ్ళు వస్తుంది, ఇది మాత్రం మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఆ టైంలోనే రూమ్లోకి వెళ్తే మనకి వేడి నీళ్ళు అవైలబుల్గా ఉంటుందని. ఇంకా సమ్మర్లో వచ్చిన వాళ్ళందరూ రూమ్స్ లేకపోతే ఇక్కడ చూసారా పెద్ద ఓపెన్ ఏరియా కనబడుతుంది, అక్కడే స్టే చేస్తుంటారు క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసుకుని. ఇదేమో ఫుడ్ కౌంటర్ అన్నమాట, ఫ్రీ ఫుడ్ కౌంటర్. ఇందా చెప్పాను కదా 5 రూపీస్ పే చేస్తే మనకి టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ అని. టీ కాఫీయే కాదు, పాలు కూడా అవైలబుల్గా ఉంటుంది. పాలు అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు గడిగడికి వెళ్ళి 5 రూపాయలు కూపన్ తీసుకుని తాగేస్తుంటారు. చాలా థిక్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ బస్ సర్వీస్ ఫ్రీ బస్ సర్వీస్ మాట. ఇక్కడ ఆశ్రమం నుంచి మనం మందిర్కి టెంపుల్కి వెళ్ళడానికి ఫ్రీ బస్ సర్వీస్ మాట. 10 minutes ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఉంది చూసారా, చైర్స్లా పెట్టారు, అక్కడ కూర్చొని వెయిట్ చేయవచ్చు మన బస్ గురించి. ఇంకా మేమైతే రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. వచ్చిన వెంటనే ఫ్రూట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫ్రెష్గా భలేగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు డిసెంబర్లోని జాన్లో వస్తే సీతాఫలం, జాంకాయలు, ఇంకా దాలిమ, ఇంకా బెర్రీస్ అంటారు కదా పెద్ద బెర్రీస్, అవి అవైలబుల్గా ఉంటాయి. అదే మీరు కొంచెం సమ్మర్లో మే, ఏప్రిల్ ఆ టైంలో వస్తే మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట, చాలా తక్కువ కాస్ట్లో. అంటే మన ఉన్న ప్లేస్తో కంపేర్ చేసుకుంటే, మన రేట్లతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకి దొరికిపోతుంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళడానికి ఒక 5 minutes బస్లోని వెళ్ళిపోవచ్చు. వచ్చే సమయం అయితే టెంపుల్ దగ్గరికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు విఐపి టికెట్ తీసుకుంటారు కదా, ఆన్లైన్ దర్శన్ టికెట్ 200 రూపీస్ మాట పెర్ హెడ్. అది తీసుకుంటే గేట్ నెంబర్ 1కి వెళ్ళాలి. లేదు మేము ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే గేట్ నెంబర్ 2కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎవరికి అడిగినా చెప్పేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బయట మీకు పువ్వులు అమ్ముతుంటారు, ఎప్పుడు కొనకండి, ఎందుకంటే అవి దేవుడి దగ్గరికి పెట్టడానికి మనకి అలౌడ్ చేయరు. గులాబీలు చూడడానికి మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కొక్క హైబ్రిడ్ గులాబీ 10 రూపీస్కి చెప్తారు, బట్ మనం కొంచెం ఇటు కదిలేమనుకో 10 to 15 రూపీస్కి మొత్తం బంచ్ ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే లోపల బాబా దగ్గర తీసుకెళ్ళడానికి అలౌడ్ లేదన్నమాట ఫ్లవర్స్. సో మీరు కొనుక్కుంటే కంపల్సరీ తలలో కాకపోతే రూమ్లో పెట్టుకోవడానికే పనికి వస్తుంది. ఇక్కడ నుంచి లోపడవంతా నేను మీతో షేర్ చేసుకోలేను. ఇక్కడ నుంచి ఇంకా కెమెరా మనకి అలౌడ్ లేదన్నమాట. అక్కడ క్లాక్ రూమ్లోని కెమెరా, మన చెప్పల్స్ అన్నీ, ఇంకా లగేజ్ అన్నీ పెట్టేసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వేప చెట్టు కింద 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదటిసారి షిరిడి వచ్చినప్పుడు బాబా ఇక్కడ కూర్చున్నారంట. దీనికి గురుస్థాన్ అంటారు. ఇక్కడ ఎదర ఒక హుండీ ఉంటుంది, దాంట్లో మనం అగరబత్తి వెలిగించుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ క్లియర్ అయిపోతుందని ఇక్కడ ఉన్న భక్తులందరి నమ్మకం. ఇంకా పక్కనే ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలోని బాబా గారి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, బాబా వాడిన వస్త్రాలు, ఆయన పాదుకలు, ఆయన వాడిన ప్రతి ఒక్క వస్తువు మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటివన్నీ చూస్తాం కదా. కంపల్సరీ ఒక్కసారి అయితే మనం మన లైఫ్లోని షిరిడి వచ్చి ఇవన్నీ చూడాలి. అక్కడి నుంచి బయటికి వచ్చేస్తే మనకి మళ్ళీ కెమెరా అలౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మన కెమెరా తీసుకుని మన షూస్ తీసుకుని బయటికి వచ్చేయచ్చు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ముఖ్యమైన ప్లేసెస్ ఉంటాయి మనం చూడవలసినవి. అవి ఏంటంటే ద్వారకామాయి, ఇంకా చావడి. ద్వారకామాయిలోని బాబా నివసించేవారంట. ఇది 2 partsగా డివైడ్ చేసి ఉన్నది. ఇక్కడ ఒక దాంట్లో బాబా పెద్ద ఫోటో, ఇంకా ఆయన కూర్చోడానికి వాడిన పెద్ద రాయి ఉంటుంది. ఇది మళ్ళీ 2 partsగా డివైడ్ అయిందన్నమాట. ఒక దాంట్లో ఆయన రథం, ఇంకో దాంట్లో బాబాకి ఊరేగింపు చేసిన పల్లకి ఉంటుంది. 2 partsగా డివైడ్ చేశారని చెప్పాను కదా. ఇంకో దాంట్లోనేమో బాబా స్నానంకు వాడిన ఒక రాతి బల్ల లాంటిది ఉంటుంది, ఇంకా కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ బాబావి ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా లోపలికైతే కెమెరా అలౌడ్ లేదు, బయట వరకే కెమెరా అలౌడ్. సో నేను అవి చెప్పేస్తున్నాను, మీతో అవి షేర్ చేసుకోలేకపోతున్నాను. 2 ముఖ్యమైన ప్లేసెస్ అని చెప్పాను కదా, ఒకటి ద్వారకామాయి, ఇంకోటి చావడి. ఇదిగో చావడి. బాబా ఎక్కువగా చావడిలోనే ఉండేవారంట, ఇక్కడే ఎక్కువగా గడిపేవారంట. అప్పట్లో కూడాను ద్వారకామాయి నుంచి చావడి వరకు బాబాని పల్లకిలో కూర్చోపెట్టి ఊరేగింపు చేస్తుంటే తెచ్చేవారంట. ఇప్పటికీ అదే పద్ధతిలో ప్రతి లక్షవారం ద్వారకామాయి నుంచి చావడి వరకు పల్లకి ఊరేగింపు అవుతుంది. దీని ఎదురే అబ్దుల్ బాబా కాటేజ్ ఉంటుంది. ఇది అబ్దుల్ బాబా నివసించిన ఇల్లు మాట, ఆయన ఇల్లు ఇది. ఇందులోని బాబా ఆయనకి ఇచ్చిన కొన్ని వస్తువులు మనం చూడొచ్చు. ఇంకా అలా బయటకు వచ్చేస్తే ఇదంతా షాపింగ్ ఏరియా మాట. మనకి కావాల్సిన వస్తువులన్నీ మనం తీసుకోవచ్చు.
ప్రసాదాలు, మన లేడీస్కి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఎలాగా చెప్పాలంటే దేవస్థానాల్లోని కొన్ని వస్తువులు కాస్ట్లీగానే ఉంటాయి కదా, బట్ చూడడానికి బాగుంటాయి అన్నమాట. నేనైతే కొన్ని షాపింగ్ చేశాను. ఇలా తిరుగుతుండగానే మేము ఇంకొక హారతి కూడా రెడీ అయిపోయాం అన్నమాట. టైం సరిపోతుంది. ఇది ధూప హారతి అంటే 6:20కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీని తర్వాత సేజ్ హారతి 10:55కి. ఇది కూడా చూసేసి వెళ్ళిపోదామని మేమైతే ప్లాన్లో ఉన్నాము. ఇంకా ఇవన్నీ అయిపోయాక ఇక్కడే డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అని. ఇంకా లాస్ట్కి ఇక్కడ మన బయటకు వచ్చినప్పటికి ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ఫీ తీయించుకుంటున్నారు. మేమైతే బోల్డ్ అని సెల్ఫీస్ తీయించుకున్నాం. ఇక్కడ వెనకాల ఇంకొకటి ఉంటుంది, పెద్ద స్టాచ్యూ ఉంటుంది బాబాది. మీకు కనబడుతుందో లేదో కెమెరాలోని. నేనైతే షార్ట్ చేశాను అనమాట. షేర్ చేసుకుంటాను వీలైతే మీతో. బాబా ఇలాగ నీళ్ళు పోస్తున్నట్టుగా పెద్ద స్టాచ్యూ ఉంటుంది దీని వెనకాల. అది కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇంకా షిరిడి దర్శనం ఇక్కడి నుంచి అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము త్రయంబకేశ్వరం ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ చెప్తున్నాను. అదేంటంటే మా ఫ్రీ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లే. సాయి భక్తి నివాస్ మీరు స్టే చేస్తున్నామని చెప్పాను కదా, అక్కడే మీకు ఫ్రీ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి నేను ఎలాంటి రివ్యూ అయితే ఇవ్వలేను. నెక్స్ట్ డే మేము ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే విజిట్ అవ్వాము. అవన్నీ నేను కమ్మింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఇందులో ముఖ్యమైన ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, మీరు అందరు చూడవలసిన ప్లేస్. అదేంటంటే ముక్తిధామ్. ఇక్కడ మనకి ప్రతి ఒక్క దేవుడు దర్శనిస్తారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన యాత్రలు చేసి ఎంతమంది దేవుళ్ళని దర్శించుకుంటామో వాళ్ళందరినీ దర్శించుకోవాలంటే ముక్తిధామ్లో దర్శించుకోవచ్చు. ఆ వీడియో గురించి రెడీగా ఉండండి, త్వరలోనే మీ అందరితో షేర్ చేసుకుంటా.